నీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నాదేమో గారు, పెద్దయ్య గారు రుణం ఈ విధంగానే తీర్చుకోగలిగాను. ఇదిగో నోట్ తీసుకోండి. మహారాష్ట్ర వేసుకుని పెద్దయ్య గారి గురించి మనిషి వచ్చే వరకు ఇక్కడే దక్కుంది. విడిచిపెడితే మాత్రం నా పని మీదకి వస్తుంది. లేదు, అమ్మా భువనేశ్వరి, నువ్వు పతివ్రతం. తాటి పతివ్రత కోరిక తీర్చడం నీ విధి. నా మొగుడు 2 కళ్ళు పోగొట్టి నన్ను పతివ్రతను అనిపించు. నా పశువు కుంకు నిలబెట్టు. కుంటో గుడ్డో ఇంట్లో పడుంటాడు, సేవ చేసుకుంటాను. తల్లి, నువ్వు ఆడదానివే. ఆడదాని బాధ అర్థం చేసుకుని నాకు ఆ వరం ఇవ్వు. ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇచ్చావా తల్లి? వరం ఇచ్చావా? నా పతివ్రత నిలబెట్టావా? అయితే 1000 కళ్ళు తల్లి, నీకు 2000 కాళ్ళ జీవాలను ఇస్తాను. వస్తాను. నువ్వా మాట్లాడి కుక్క అనుకున్నానే? నేను మీ కుక్కలాగా కనిపిస్తున్నానా? మొదలు కళ్ళు కనబడితేగా ఉన్నట్టుండి చూపు పోయింది. నిజంగానే? ఇవి ఎన్నేళ్ళండి? కళ్ళు కనబడక నేను ఏడుస్తుంటే ఏళ్ళు ఏడుస్తావేమిటే? ఏళ్ళు వచ్చే అమావాస్యకి 33. అయితే మీకు నిజంగానే కళ్ళు కనిపించట్లేదన్నమాట. అయ్యో, అందుకనే చెప్పాను నేను పతివ్రతనండి, నా చేత కన్నీళ్లు కార్పెచ్చొద్దండి అని. విన్నారా? ఇప్పుడైనా తెలిసిందా నేనెవరో? తెలుసుకున్నానే, నువ్వెవరో పూర్తిగా తెలుసుకున్నా. ఆ తర్వాతే ఇలాగే. మీరెందుకండి బాధపడతారు? నేనున్నానుగా, రండి. మీరు మెదలకుండా కూర్చోండి, నేను సేవ చేసుకుంటాను. నా పతివ్రతా ధర్మం నేను నెరవేర్చుకుంటాను. అందుకే అలా చేయవలసి వచ్చింది. పూలమాలతో నిన్ను నిర్దోషిగా నిరూపించినావు. మహారాజు తన కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడనేది కల్లా. పైగా నీవు బ్రతికి ఉన్నట్టు తెలిస్తే నేనేం చేసినా నీ కొరకేనని సందేహించడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే నీవు మరణించినట్లు అందరినీ నమ్మించాను. కొంతకాలం ఎక్కడైనా తలదాచుకో, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాయనా. అలాగే నాన్నగారు. చీకటి పడే వరకు ఇక్కడే ఉండి ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి సుమా. నువ్వటే కుక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నాను. నాలాంటి పతివ్రతను పట్టుకుని కుక్క కుక్క అని ఎన్నిసార్లు కాళ్ళు ఎరగొట్టారండి. అయినా పడక తప్పుతుందా? పతివ్రతను పూజకెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అమ్మా భువనేశ్వరి, మొక్కే మొక్కకు ముందే అడిగిన వరం ఇచ్చావు, నా కోరిక తీర్చావు. తీరక ముందే నీ మొక్కు తీర్చాలని వచ్చాను, తీరుస్తున్నాను. ఇవిగో 2000 కాళ్ళ జీవాలు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. పతివ్రతాధర్మం పాటించాలిగా మరి. ఒకటి బండి పురుగు. ఎంత మోసం! ఎంత ద్రోహం! ఉండు, నీ పని చెప్తా.
మహంకాళి, అమ్మవారి వెనక దాక్కుంటే తప్పుతుంది అనుకుంటున్నావా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. బుచ్చినండి అంటే బుచ్చినండి మా వెంట పడలేదు. నా పెళ్ళ అనుకున్నాను. కళ్ళు కనపడ్డావా? నాకెందుకు కళ్ళు కనపడవండి, దానికోసం నా ఆటకు ఆడాను అంతే. అయితే మొగుడు కళ్ళు పోవాలని మొక్కుకున్న ఆ పతివ్రతేనా నీ భార్య? పాతివ్రత బండాలను దాంతో వేగలేక తస్తున్నానండి. ఇంతకీ తమరెవరండి? నేనా? నేను పరదేశి. అయితే మీరు కూడా ఆడదాని బాధకు తట్టుకోలేకే పరదేశ్ అయ్యారా? కాదు, పగ సాధించడానికి పని పట్టడానికి. అయితే ఆ ఉపాయం ఏదో నాకు కూడా కాస్త చెప్పండి, నేను మా పతివ్రత పని పడతాను. నేను ఇక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతున్నా. నేను ఉండదలుచుకోలేదండి, ఉన్నానా? మా మహంకాళికి నా కళ్ళు పోలేదని తెలిసిందంటే ఏ జిల్లేడు బాలో తీసుకొచ్చి నా 2 కళ్ళు పోగొట్టి తాను పతివ్రతను అనిపించుకుంటుంది. కదండి బాబు, మనిషికి మనిషి తోడు. రండి బాబు, రండి రండి రండి. సరే పద. అబ్బా, ఇక నేను నడవలేను. ఇక్కడ కూర్చుంటే ఎలా? ఈ దగ్గర ఏదైనా గ్రామం ఉందేమో చూద్దాం పద. ఏమిటిది, పల్లకి ఆకాశంలో ఎగురుతుంది? మోహిని, ఎవరు నీవు? ఓహో, తెలియకే నా పేరు పెట్టి పిలిచావా? ఒంటరిదాన్నని కొంతగా మాట్లాడడం కాకపోతే ఒంటరి దానివా? నీకేం కర్మ? నాతో రా, జంటగా జీవిద్దాం. అవును మోహిని, నేను అవంతిపురం నాగవర్మన్, ప్రఖ్యాత శిల్పిని. విచిత్ర వస్తువులు చేసి మహారాజులకిచ్చి పారితోషికాలు పొందుతూ ఉంటాను. ఆ ఎగిరే పల్లకిని విచిత్రపురం మహారాజుకిచ్చి అర్ధరాజ్యం సంపాదించుకోవాలని పెడుతున్నాను. నాతో హాయిగా రాజు రాణిలా జీవితం. బుద్ధొచ్చింది, బుద్ధొచ్చింది. ఆడదంటే దెయ్యం. ఇక ఈ జన్మలో ఆడదాన్ని తలపెట్టను. ఎక్కడుంటే మనకు కూడా మీకేస్తుందేమో, వెళ్ళిపోదాం పద. ఇది ఎగిరే పలకి, దీంట్లో వెళ్ళిపోతాం. సరేలే, దీని విషయం తెలుసుకునేసరికి మనం దెయ్యం కడుపులోకే పోతాం. అయితే ముందు దీన్ని ఇక్కడి నుంచి ఎత్తుపోదాం.
సకలమైన ప్రజలకు తెలియజేయడమేమనగా నేటి 4వ దినం యువరాజు చంద్రసేనుల వారికి జన్మదిన మహోత్సవం జరుగుతుంది. వారికి కానుకగా ఇవ్వటానికి అపూర్వమైన వస్తువు ఏదైనా తెచ్చి ఇచ్చిన వాళ్లకు చిత్రసేన మహారాజులం గారు అర్ధరాజ్యం ఇస్తారు. Please subscribe to iDream. Please subscribe for more videos.